Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఇంటర్ తర్వాత చాలా ఎగ్జామ్స్ రాస్తారు మీరు. ఐఐటి జేఈ మెయిన్స్ రాస్తారు, బిట్ సెట్ రాస్తారు, విట్ రాస్తారు, ఇలా చాలా ఎంట్రన్సెస్ రాస్తారు కదా, ఎప్సెట్ రాస్తారు. అందులో ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎస్ఐ ఎగ్జామ్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. ఆ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇండియాలోనే చాలా చాలా చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇది. ఇందులో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి. కాంపిటీషన్ కూడా హై లెవెల్ ఉంటుంది, కాంపిటీషన్ ఏం తక్కువ ఉండదు. సో చాలా తక్కువ కాలేజెస్ తక్కువ ఉంటాయి, బ్రాంచెస్, కోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. స్టైఫండ్ ఇస్తారు, మంత్లీ 5,000 రూపీస్ స్టైఫండ్ ఇస్తారు. ఫీజు ఏముండదు, ఫీజు తీసుకోకుండా మళ్ళీ మీకే స్టైఫండ్ ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్. సో ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి. దీని గురించి చేశాను ఫుల్ వీడియో, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్లై చేయండి. కోర్సెస్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ ప్లేస్, స్టైఫండ్ ఎంత ఇస్తారు అనేది కూడా, డేట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే గూగుల్లో ఐఎస్ఐ అని క్లిక్ చేయండి. ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, దీన్ని క్లిక్ చేయండి. ఐఎస్ఐ, ఓకే, ఇక్కడ వచ్చింది కదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, దీన్ని క్లిక్ చేయండి. గూగుల్లో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఐఎస్ఐ అడ్మిషన్ పోర్టల్, మెయిన్ వెబ్సైట్, పీజీడీబీఏ అడ్మిషన్ అని ఉంది కదా. మనకు కావాల్సింది ఏంది, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీనిలో ఖచ్చితంగా మ్యాథ్స్ ఉండాలి, ఖచ్చితంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలి. సో దాన్ని చెప్తాను ఎలిజిబిలిటీ అవన్నీ ఏంటి అని. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఐఎస్ఐ విల్ బీ హెల్డ్ ఆన్ 10th మే 10th ఉంటుంది ఎగ్జామ్ అనేది. మే 10th 2026. ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఎప్పటి నుండి అని అంటే ఫిబ్రవరి 12th నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ ఎప్పుడంటే మార్చి 13th. దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు క్లియర్గా. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫర్ బిఎస్డిఎస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డేటా సైన్స్. డేటా సైన్స్ ఏమో ఏప్రిల్ 28 ఉంది లాస్ట్ డేట్, ఫిబ్రవరి 12th నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, ఎక్సెప్ట్ బిఎస్డిఎస్. సో దాని గురించి మొత్తం చెప్తాను క్లియర్గా. అయితే అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఫిబ్రవరి 7th రోజు ఇచ్చినారు. ఇక్కడ ప్రాస్పెక్టస్ అని ఉంది, అడ్మిషన్ నోటీస్ అని ఉంది. నేను ప్రాస్పెక్టస్ క్లిక్ చేశాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇక్కడ ప్రాస్పెక్టస్ అని ఉంది, అడ్మిషన్ నోటీస్ అని ఉంది. మీరు ప్రాస్పెక్టస్ అని క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తుంది మీకు. ఈ ప్రాస్పెక్టస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక చూడండి 1 to 54 పేజెస్ ఉంది. 54 పేజెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఇందులో. ఇక మొత్తం దీని యొక్క చరిత్ర, ఓకే, ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క చరిత్ర, మెయిన్ ఇన్స్టిట్యూషన్ కోల్కతాలో ఉందన్నమాట ఇది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లేవు ఇవి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంట్రడక్షన్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్స్టిట్యూట్, చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్. ఐఐటీలకు ఏమాత్రం తీసిపోదు. ఒకానొక స్టేజ్లో ఐఐటీలన్నీ ఎక్కువ ఉంటాయి కానీ ఇవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఐఐటీల కన్నా ఈ కాలేజీలోనే ఒక్కొక్కసారి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. సో ఐఐటీలకు ఏమాత్రం తీసిపోదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అకాడమిక్ ప్రోగ్రామ్, అడ్మిషన్ ఛానల్, నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి సీట్స్, ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అడ్మిషన్, అకాడమిక్ ప్రోగ్రామ్, ఇవన్నీ వెరీ క్లియర్గా ఇచ్చినారనమాట. ఇది ఎంత 54 పేజెస్ ఉంది. ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను లాస్ట్ ఇయర్ 2025ది ప్రాస్పెక్టస్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేశాను ఐఎస్ఐ అని. మీకు ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే అడ్మిషన్ గురించి చెప్తాను, ఓన్లీ అడ్మిషన్ నోటీస్ గురించి చెప్తాను. ఇది ఎన్ని పేజెస్ ఉంది అంటే 6 పేజెస్ ఉంది. అడ్మిషన్ ఏమేమిటికి అడ్మిషన్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్ ఓకే ఒక కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్, కంప్యూటర్ రిలేటెడ్ కావాలి అని అంటే డేటా సైన్స్. ఓకే, ఇవేమో 3 years కోర్స్ ఉంటుంది, ఇవేమో 4 years ఉంటుంది. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓకే, ఇలా అనమాట. అంటే ఇది బ్యాచిలర్, ఇది మాస్టర్. ఇక్కడ చదివిన ప్రతి స్టూడెంట్, బ్యాచిలర్ చేసిన ప్రతి స్టూడెంట్ మాస్టర్ చేస్తాడు. సో దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ 5 years ఉంటుంది. చాలా బెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి, మీ లైఫ్ సెటిల్ కావచ్చు. మళ్ళీ ఫీజు ఉండదు.
నో ఫీజు, మీకు ఫీజు ఏముండదు, పైగా మీకు స్టైఫండ్ ఇస్తారు. దాని గురించి కూడా చెప్తాను క్లియర్గా. సో ఇదేమో మాస్టర్కి సంబంధించినది. ఇప్పుడు ఇంటర్ తర్వాత మీరు అప్లై చేస్తారు కాబట్టి ఇది బ్యాచిలర్కి సంబంధించినది. మీకు 3 కోర్సెస్ ఉంటాయి. ఒకటి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్. సార్ అదేంటి సార్ మేము కంప్యూటర్ బీటెక్ చేయాలనుకుంటున్నాము, మీరేంటి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్ అని చెప్తున్నారు అని అంటే ఏ మాత్రం తగ్గదు చెప్తున్న మై డియర్ స్టూడెంట్స్. చాలా హై రేంజ్ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ కూడా చేయొచ్చు. ఇది 4 years ఉంటుంది. సో దాని గురించి ఇచ్చారు ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ ఇంకా ఎంక్వైరీ చేసుకోండి మీ వైపు నుండి. మీకు చాలా మంచిగా ఉంది అని మీ ఎంక్వైరీ చేసుకుంటే ఖచ్చితంగా సూపర్ ఉందని తెలుస్తుంది, అప్లై చేస్తారు. సీట్ కూడా అంత ఈజీ ఏం రాదు, కాంపిటీషన్ హై లెవెల్ ఉంటుంది దీనికి. ఓకే, ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు ది డిగ్రీ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ మెన్షన్డ్ బిలో యాజ్ వెల్ as జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఆఫర్డ్ బై ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. అంటే డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఆ లెవెల్ అనమాట మొత్తం అన్నీ. ద మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ క్వాలిటీ ఇది ఓకే, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తా. లిస్ట్ ఆఫ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంటర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంటర్ స్టూడెంట్స్కి 3 years బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. దీనికి ఏముండాలంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్స్ మస్ట్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మస్ట్ ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్. ఓకే, స్టైఫండ్ ఎంత ఇస్తారు చూడండి, ఇక్కడ 5,000 ఇస్తారు స్టైఫండ్. పర్ మంత్ ఇస్తారు 5,000. చూడండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ 3 years బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంది. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంది. సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ 10 ఇంటర్ ఉండాలి, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. అలా అనమాట. కొద్దిమంది ఎంబైపీసీఎస్ ఉంటారు కదా, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉందనుకోండి అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ కూడా స్టైఫండ్ ఎంత 5,000 ఇస్తారు చూడండి. బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి మంత్లీ 5,000 రూపీస్ ఇస్తారు. మీకు ఫీజెస్ ఏమి ఉండవు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ 4 years బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్. నేను సార్ డేటా సైన్స్ రిలేటెడ్ అయితే నేను చేస్తా అని అనుకుంటే సక్సెస్ఫుల్లీ ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇంటర్ ఉండాలి. అండ్ 2025 కానీ 26 కానీ ఇయర్ 26 స్టూడెంట్సే కాదు, 25 స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. విత్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మస్ట్ ఉండాలి. విత్ అట్లీస్ట్ 75% అగ్రిగేట్ ఉండాలి బోర్డ్ ఎగ్జామ్లలో. ఓకే, సో ఇది ద ప్రోగ్రామ్ ఈజ్ కన్కరెంట్లీ ఆఫర్డ్ ఇన్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరులోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ ఉండవు ఇవి. ఓకే, ద కోర్సెస్ విల్ బీ టాట్ ఇన్ ద హైబ్రిడ్ మోడ్. ద స్టూడెంట్స్ విల్ బీ ఫిజికలీ ప్రెజెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే హైబ్రిడ్ మోడ్లో కూడా క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కోల్కతాలో ఉన్నారు, ఫ్యాకల్టీ బెంగళూరు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకోండి, మీరు కోల్కతాలో ఉన్న స్టూడెంట్ హైబ్రిడ్లో ఆన్లైన్లో వినాలన్నమాట. అలా మొత్తం బోత్ హైబ్రిడ్ మోడ్లు ఉంటుంది. ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. కొన్ని ఇక్కడ నుంచి, కొన్ని అక్కడ నుంచి అని చెప్తుంటారు. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు బిఎస్డిఎస్కి మాత్రం 1 lakh రూపీ ఉంటుంది. ఏది డేటా సైన్స్కి మాత్రం 1 lakh రూపీ ఉంటుంది పర్ సెమిస్టర్. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. దేర్ విల్ బీ ప్రొవిజన్ ఫర్ ఫుల్ వేవియర్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ఫుల్ వేవియర్, ఏం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఫుల్ ఆర్ పార్షియల్ వేవియర్ బేస్డ్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్. మీ ఇన్కమ్ని బట్టి ఇది డేటా సైన్స్కి మాత్రమే, ఇది డేటా సైన్స్కి మాత్రమే. ఓకే, అదర్ అకాడమిక్ ఫీజెస్ 2,500 రూపీస్, 2,500 రూపీస్ పర్ సెమిస్టర్ ఉంటుంది. ఓకే, అదర్ అకాడమిక్ ఫీజెస్ వేరేవి. నెక్స్ట్ 2 years మాస్టర్. ఇక్కడ నుంచి మాస్టర్ ఇది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి మాస్టర్. ఇక్కడి వరకు మీకు సంబంధించిన 3 courses. సో ఇది మాస్టర్ మనకు అవసరం లేదు. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు బ్యాచిలర్ చేసినాక ఈ మాస్టర్ కూడా చేసుకోవచ్చు. 2 years మాస్టర్. అప్పుడు స్టైఫండ్ ఎంత ఇస్తారు, 8,000 ఇస్తారు. 2 years మాస్టర్ చేస్తారు, స్టైఫండ్ ఎంత ఇస్తారు, 8,000 ఇస్తారు. ఓకే, ఇది క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ 8,000 ఇస్తారు. ఇక్కడ 8,000. మీరు మాస్టర్ చేస్తే చూడండి, మాస్టర్ చేసేటప్పుడు కూడా స్టైఫండ్ ఇస్తారనమాట మంత్లీ మీకు. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ 12,400 రూపీస్ ఇక్కడ. ఓకే, 2 years మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇది కంటిన్యూ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ తోటి ఉంటే మీకు 12,000 ఇస్తారు. 2 years మాస్టర్ టెక్నాలజీ ఇన్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ, దీనికి రిలేటెడ్ కూడా ఎంత 12,400 రూపీస్ ఇస్తారు. చూడండి, స్టైఫండ్ ఇస్తున్నారు, మీకు బ్రాండ్ దొరుకుతుంది, ఫ్యూచర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, 2 years మాస్టర్ టెక్నాలజీ క్వాలిటీ. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు బ్యాచిలర్ తర్వాత కూడా ఇంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్తున్నా. ఇగో స్టైఫండ్. అండ్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలైటిక్స్, పీజీడిఎస్ఎంఏ, వీటికి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా ఉంది మీ ఇంట్రెస్ట్ని బట్టి ముందుకెళ్ళడం.
ఓకే, ఇదంతా దీని గురించి. నెక్స్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. నేను రీసెర్చ్ కూడా చేస్తా అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్టాటిస్టిక్స్ వేయచ్చు, జేఆర్ఎఫ్ అంటారు దీన్ని, మ్యాథమెటిక్స్ అండ్ క్వాంటిటేటివ్ ఎకానమిక్స్, కంప్యూటర్ సైన్స్, క్వాలిటేటివ్ రిలయబిలిటీ, ఫిజిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, జువాలజీ. ఓకే, ఇవి అంటే మీరు పిహెచ్డి రిలేటెడ్ కూడా చేయొచ్చు. మీకు ఫెలోషిప్ 37,000 ఇస్తారు, జేఆర్ఎఫ్ అనమాట. ఓకే, సెలెక్షన్ ప్రొసీజర్. సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్ యాజ్ అప్లికబుల్ కండక్టెడ్ బై ది ఇన్స్టిట్యూట్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద మినిమమ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. రిఫర్ టు ది ప్రాస్పెక్టస్ ఫర్ మోర్ డీటెయిల్స్. మీరు ప్రాస్పెక్టస్ చూడండి, మోర్ డీటెయిల్స్ ఉంటాయి. దాని గురించి చెప్పాను క్లియర్గా, రిటన్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ రావాలి అన్నది నేను ఒక వీడియో చేశాను. అప్లికేషన్ ప్రొసీజర్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, admission.icical.ac.in. దీన్ని క్లిక్ చేసి మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,500 ఉంటుంది మేల్ అప్లికెంట్స్కి. ఓకే, నెక్స్ట్ 1,000 రూపీస్ ఉంటుంది ఫీమేల్ అప్లికెంట్స్కి, 750 ఉంటుంది ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అండ్ 1,500 ఉంటుంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి. ఓకే, ఇది ప్రాస్పెక్టస్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్. ఓకే, ఇది జస్ట్ క్యాండిడేట్ హూ ఆర్ డ్యూ టు కంప్లీట్ ద క్వాలిఫైయింగ్ కోర్స్. మీరు అందరిది కంప్లీట్ అయిపోతుందిలేండి, నోట్ ఒకటి ఇంటర్మీడియట్. సో ఇది స్టూడెంట్స్ జాయినింగ్ ద బిఎస్డిఎస్ ప్రోగ్రామ్ ఎట్ ఐఎస్ఐ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు అనమాట. ఓకే, ఇవి అందులో ప్రాస్పెక్టస్లో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 3 years 4 years అని వెరీ క్లియర్గా ఇచ్చారు, చెప్పాను నేను. అది అందులో బిఎస్డిఎస్ మాత్రం 4 years ఉంటుంది, మిగిలినది స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 3 years ఉంటుంది. మీరు 2 years ఇంటిగ్రేటెడ్ కూడా చేసుకోవచ్చు అక్కడ. సో ఇది మీకు ఫైనల్గా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేప్పుడు 12th February నుంచి, ఆన్లైన్ అప్లికేషన్ అనేటప్పుడు 13th March, ఐఎస్ఐ అడ్మిషన్ టెస్ట్ అప్పుడు 10th May ఉంటుంది. ఓకే, బిఎస్డిఎస్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ 20th April, 28 ఏప్రిల్ నుంచి. డేటా సైన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ అంటే 28th May అనమాట. ఓకే, అయితే దీనికి బిఎస్డిఎస్ సెలెక్షన్ ఎట్లుంటుంది అని అంటే జేఈ మెయిన్స్ ద్వారా, సిఈఈటీ ద్వారా ఉంటుందని నేను చెప్పాను క్లియర్గా. అదేంటి సార్ ఈ డేట్స్ మ్యాచ్ కావట్లేదు కదా అంటే, దీనికేమో 10th May ఉంది, దీనికి ఎగ్జామ్ ఉండదా అంటే జేఈ మెయిన్స్ ద్వారా ఇండియా మొత్తం జేఈ మెయిన్స్లో మీకు బెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి, దాని ద్వారా మీరు ఇక్కడ సెలెక్ట్ కావచ్చు అనమాట. జేఈ మెయిన్స్ కానీ సిఈఈటీ అలా ఉంటుంది. వీటికి బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ఒకసారి అప్లై చేయండి, అప్లై చేసి ఎగ్జామ్ అయితే రాయండి, మీ జేఈ మెయిన్స్ ద్వారా దీనికి అప్లై చేయండి. చేసిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసుకొని మీరు డిసిషన్ తీసుకుందరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెరీ క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తుంది. సో ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.